హలో ఫ్రెండ్స్, నేను హైదరాబాద్ నుంచి బయలుదేరాను. ఆటోలో ఉన్నాను అనమాట. నా ట్రైను 6:30కి. కొంచెం లగేజ్ ఉంది. ఎలాగోలాగా ఫైనల్గా ట్రైన్ ఎక్కేసా. అక్కడ కొంచెం వీడియో తీద్దాం అనుకున్న, వీడియో తీసి మూడ్లేదు, అలవాటు పోయింది. కొన్ని రీల్స్ చేసుకున్నాం. మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది, చాలా టెన్షన్గా ఉంది. పొద్దుటి నుంచి ఏంటో తెలియదు. రీల్స్ చేశాక ఓకే, చాలా యాంగ్జైటీగా ఓవర్గా ఉందన్నమాట. అదేంటో అర్థం కాలేదు. ఎవరికి ఫోన్ చేయాలనిపించలేదు. బట్ మెసేజ్ అయితే చేశాను. బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఓకే ఏముండదు, నేను జస్ట్ ఎలా మంచిగా చాట్ చేశారు. బట్ అయినా ఇంకా ఓవర్ యాంగ్జైటీ అనమాట. ఫుడ్ కూడా తినాలనిపించలేదు. ఓట్స్ అయితే నానబెట్టుకుని తెచ్చుకున్నాను, అవే తిన్నాను అనమాట. ఒక జాంకాయ తిన్నాను. ఫైనల్గా రీల్స్ చేసుకుని అక్కడ చూశాను. అట్లా కూర్చున్నాను అనమాట. స్టార్ట్ అయ్యింది లింగంపల్లి సికింద్రాబాద్ వరకు స్పెషల్. భోగి అయితే చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. నేను రీల్స్ ఏవి చేసుకుంటూ ఉన్నా, ఎవరు లేరు అక్కడ. రీల్స్ అయితే నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. ఫైనల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఎమర్జెన్సీ లాక్ ఉంటుంది కదా, అది ట్రైన్ ఆఫ్ చేయడానికి ఇక్కడ డిఫరెంట్గా అనిపించింది అనమాట. అది కూడా మీకు ఫుటేజ్లో పెట్టాను చూడండి. అసలు ఛార్జింగ్ పాయింట్, ఇంకా విండోస్ అయితే చాలా వెరైటీగా అనిపించాయి. బట్ నేను అప్పుడు నా ఫోన్ అయితే ఛార్జింగ్ ఉండట్లేదు. నేను చెప్పాను కదా ఎమర్జెన్సీ ఎగ్జిట్, దీన్ని అనమాట. దీన్ని లాగితే పర్మిషన్ అయితే కొన్ని ఫైన్ కూడా ఉండింది. నాకు కొంతమంది పరిచయం అయ్యారు ఫ్యామిలీ, వాళ్ళు ఒక స్వీట్ పెట్టారనమాట. ఆ స్వీట్ కవర్ అది. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత యజీజీలో మన పార్క్కి వెళ్ళాము. అక్కడ అబ్దుల్ కలాం గారు. నెక్స్ట్ ఏంటి, నేను రిలయన్స్కి వెళ్ళాను అనమాట సండే. అక్కడ కొద్దిగా ఇలా డెకరేషన్ చేశారు. క్రిస్మస్ కదా, క్రిస్మస్ వీక్ కాబట్టి నేను ఏమీ కొనలేదు. జేసీ మాల్కి వెళ్దాం అనుకుని వెళ్ళా. అక్కడ నా చున్నీ మర్చిపోయా. ఏంటి ఇక్కడ పోయింది అనుకున్నా. నేను ఎప్పుడు సెల్ఫీస్ తీసుకుంటాను కదా, జేసీ మాల్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారనమాట. కొత్తగా ఓపెనింగ్. ఇదే బయట నుంచి లుక్ ఇలానే ఉంది. నాకు మొత్తం చూసి చాలా రష్ ఉంది. వాడైతే 99 రూపీస్కి మంచిగా పెట్టారు అన్నాడు, కానీ ఏమంత అనిపించలేదు. నేను ఎక్కువ చూడలేదు. తర్వాత చున్నీ గుర్తొచ్చి మళ్ళీ రిలయన్స్ కానీ ట్రయల్ రూమ్లో ఉందన్నమాట. తెచ్చుకున్నాను. అక్కడ పెట్రోల్ బంక్లో మోడీ గారి ఫోటో ఉంటే ఇట్లా ఫోటో తీసుకున్నాను. టుడే మార్నింగ్ నేను పార్క్కి వెళ్ళాను. ఫుల్ అక్కడ ఎలా ఉందంటే క్లైమేట్ ఇలా విండీ ఉందన్నమాట. ఒక విషయం షేర్ చేయడానికి చెప్దామని వ్లాగ్ ఇది చేస్తున్నాను. ట్రైన్లో ఒక ఫ్యామిలీ కనిపించారు కదా, వాళ్ళ రైల్వే ఎంప్లాయీస్. ఆమె చెప్తుంది ఒకళ్ళ గురించి వెళ్తూ ఉంటే ట్రైన్లో ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ పడిపోయారంట. ఇలా అంటే నిద్రలోంచి నడుస్తూ బాత్రూమ్కి వెళ్ళి డోర్లోంచి పడిపోయారంట. అలా చాలామంది బాత్రూమ్ కన్నా వెళ్ళి నిద్ర మత్తులో డోర్లోంచి పడిపోయిన వాళ్ళు ఇంత ఫైల్ ఉందంట. ఆయన కేసు గురించి, ఆయనకు వచ్చి కంపన్సేషన్ గురించి ఒక రైల్వే ఎంప్లాయీ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ వస్తే ఆమెది ఏదో వాళ్ళకి హెల్ప్ చేస్తూ కనుక్కుంటే అన్ని విషయాలు తెలిసి షాక్ అయిపోయిందంట. రియల్లీ అమ్మ చెప్తుంటే చాలా గూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట. ఎంత టెన్షన్ వచ్చిందో. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా అమ్మ ఎక్కడంటే కన్యాకుమారిలో అండి. మీకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇలాగా చనిపోయిన వాళ్ళు ఇంకొక టైం చెప్పింది, వాళ్ళకి 10 లక్షలు ఇస్తారంటండి. 10 లక్షలు రైల్వే డిపార్ట్మెంట్ వచ్చి మంచిగా ఎంక్వైరీ చేసి డబ్బులంతా ఒకళ్ళ పేరున వేయకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరి అకౌంట్లో కొంచెం వేస్తారంట. ఎంత అత్తగారు తీసుకుంటే కోడలకు రావు, కోడలు తీసుకుంటే పేరెంట్స్కి రావు అనమాట. వాళ్ళ ఫ్యామిలీస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలని రైల్వే డిపార్ట్మెంట్ కంపల్సరీ ఇస్తుందంట. ఎవరు పడిపోయినా ఇలా పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఆ యంగ్ ఆర్మీ పర్సన్ 40 years అంట. ఆయనకి 2 పిల్లలంట. ఎలా పడిపోయారో, ఎంత స్ట్రాంగ్గా ఫిట్గా అలర్ట్గా ఉంటారో ఆయన ఎలా పడిపోయారంటే నేనే షాక్ అయిపోయాను. అసలు నిజంగా ఎలా జరుగుతుందని. వాళ్ళు టైం వేయడం, వాళ్ళ వైఫ్కి జాబ్ ఇస్తామని చెప్పారంట, కానీ ఎక్కడో క్యాంటీన్లో అవుట్ ఆఫ్ స్టేట్ అంటే ఆమెకి 2 పిల్లలు కదా, ఆమె వెళ్ళలేదంట. బట్ ఎందుకంటే 2 పిల్లలతో ఆమె చాలా అలా చనిపోవడం అనేది చాలా బాధాకరం. బట్ ఎందుకంటే ఈ విషయం నేను చెప్తున్నాను, చాలామంది ఇలానే చనిపోతారంట. ఒక ఆమె అయితే చెప్పాను కదా, ప్రెగ్నెంట్ లేడీ, వామిటింగ్ సెన్సేషన్ ఉందని చెప్పేసి అట్లా వెళ్ళి అక్కడ సింక్ అయ్యి బాగాలేదని చెప్పేసి డోర్ దగ్గరికి వెళ్ళిందంట. గాలి విసురికి ఆ డోర్ వచ్చేసి ఆమె నెట్టేస్తే ఎట్లా పడిపోయిందంట. ఆమెకు తెలియలేదంట ఎంతకి రాలేదనేసి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి. యాక్చువల్గా మూవ్ అయ్యేటప్పుడు ట్రైన్ కదలకూడదు అనమాట బేసికల్గా. ఇలా ఒక్కరు కాదు, ఇవన్నీ చెప్తూ ఉంటే మనకి ఒక్కోసారి మాట సాయం అనేది కూడా తెలియదు. ఆమె మనకి రైల్ భవన్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసి ఆర్మీ పర్సన్ వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి డబ్బులు వచ్చాయంట. ఆమె గురించి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా మంచి హెల్ప్ చేశారని. ఆమె ముందు సాఫ్ట్వేర్ చేశారట. చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ జాబ్ ఈమెకు వచ్చిందని చెప్పారు. ఆమె చాలా బాగున్నారు.
మాట సాయమే కదా అని చెప్పేసి అన్నారు. అలా ఉండేవాళ్ళు కూడా చాలా గ్రేట్ కదా. ఇది నేను హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక మసీద్ ఉందన్నమాట. ఈ మసీద్ దగ్గర ప్రతి ఫ్రైడే అసలు శుభ్రంగా ఇట్లా నమాజులు జరుగుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ అండి.